మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈసారి ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4 క్యూ లైన్లు, తాగునీరు, రహదారుల ఏర్పాటు బాగున్నాయని, మంత్రి సీతక్క పర్యవేక్షణలో అమ్మవారి దర్శనం ఎంతో సులువుగా జరుగుతోందంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సమ్మక్క సారక్క మహాజాతరకి కోట్లాది మంది భక్తులు దర్శించుకునేందుకు ఈ 4 రోజుల పాటు కూడా మేడారం బాట పడతారు. వాడ నుంచి భక్తులంతా అమ్మవారి దర్శనం కోసం 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాజాతరలో అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పేసి భక్తులు భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం మేడారంలో భక్తులతో కిక్కిరిసిపోతుంది. అన్ని ఆలయాల్లో అమ్మవారి విగ్రహాలు, పెద్ద టెంపుల్స్ చూస్తూ ఉంటాము. కానీ సమ్మక్క సారాలమ్మ జాతరలో మాత్రము గద్దెలతో అమ్మవారు అందరికీ దర్శనమిస్తుంటారు. అమ్మవారిని వనదేవతలుగా పూజిస్తూ ఉంటారు. చూడొచ్చు, జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాత అమ్మవారిని తడి బట్టలతో దర్శించేందుకు ఒక్కొక్కరు తమ మొక్కుల్ని తీర్చుకునేందుకు కూడా వస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లాన్ని బంగారంగా కొలుస్తారు. చాలా మంది ఆ భక్తుల్ని చూడొచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు చూస్తున్నాం కదా. అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ బంగారాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నాము అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. అంటే ప్రతిసారి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఒక పాప సేమ్ సమ్మక్కలాగే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? సమ్మక్క సారక్క అంటే మొక్కినాకే అమ్మాయి పుట్టినా? లేదండి, నార్మల్ గా ముందు మొక్కుకున్నాం అండి, ఇప్పుడు వచ్చామండి దర్శనాన్ని. ఎలా అనిపిస్తుంది దర్శనం ఏర్పాట్లంతా? చాలా బాగుందండి, చాలా డెవలప్. చూస్తున్నాం కదా, అంటే పిల్లలతో కలిసి వీళ్ళంతా అమ్మవారికి మొక్కిన తర్వాత ఉన్నటువంటి ఆ పిల్లల్ని తీసుకొని వస్తున్నాము. సారక్క పుట్టింది స్వయానని చెప్పి కూడా చెప్తున్నారు. చాలా మంది అంటే వాళ్ళ కుటుంబ సమేతంగా సన్నిహితులతో వస్తూ ఉంటారు. అన్న, ఈసారి అమ్మవారిని ఏం కోరబోతున్నారు? ఎలా ఉంది? ఏం లేదు మేడం, నా కూతురికి సైనికుల సీట్ రావాలా, నవోదయల సీట్ రావాలని కోరుకుంటున్నా. నా కొడుక్కి సీట్ వచ్చేసింది, ఆల్రెడీ మహారాష్ట్రలో ఉంటున్నాడు, సైనికులు వచ్చింది. మీరు చెప్పండి అన్న, అంతా ఫ్యామిలీనా ఫ్రెండ్సా? అంతా ఫ్రెండ్స్ అమ్మా. ఫ్రెండ్స్. ఎట్లా ఉంది జాతర అంటేనే ఇక మన స్నేహితులు, కుటుంబం అంతా, మీరు సన్నిహితులతో జతగాలతో వచ్చినామమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మవారిని మొక్కుదామని మనం కూడా కొత్తగా ఇప్పుడే వచ్చినాము, అనుకోని వచ్చినాము. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది మేడం, జాతర అంతా ఇక్కడ బాగా జాతర మంచిగా జరుగుతుంది. అందరు చూడడానికి కూడా బాగుంది. నేను కూడా 4 రోజుల పాటు ఇక పండగైనా మనకి. 4 రోజులు పండగ. అంటే వాళ్ళంతా ఎంతో సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి స్నేహితులతో కూడా వచ్చాము. ఈ జాతర అంటేనే అందరూ కలిసి అత్యంత ఆనందోత్సవాల మధ్య చేసుకునేటువంటి జాతర సమ్మక్క సారక్క. ఈ 4 రోజుల్లో అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి బంగారాన్ని సమర్పించడంతో పాటు అమ్మవారిని ఏ కోరిక కోరినా కూడా తీరుస్తుంది. కాబట్టి 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ మహా జాతరకి మేమందరం కలిసి వస్తాము అని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, మేడారం.